జై శ్రీమన్నారాయణ. మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. మనకి రేపు డిసెంబర్ 16 నుంచి ధనుర్మాసం మొదలవబోతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోనూ కూడా స్వామికి అమ్మకి పూజకు సంబంధించి ఏ వస్తువులైనా సరే ముందే తెప్పించుకొని చక్కగా ఇంట్లో పెట్టుకోండి. ఎందుకని అంటే నిండుకున్నాయి ఇది అని కాకుండా స్వామికి సంబంధించి పూజకు సంబంధించిన అన్నీ కూడా ముందుగానే తెచ్చుకోండి. ఏమేం కావాలి అన్నది నేను మీకు చెప్తాను. అలాగే డైరెక్ట్ అపాయింట్మెంట్ కనుక కావాలి అని అనుకుంటే రేపు డిసెంబర్ 14, 15 తారీఖుల్లో నేను హైదరాబాద్లో ఉంటాను. మీకు ఎవరికైనా సరే అపాయింట్మెంట్ కావాలి అని అనుకుంటే కనుక మీరు తీసుకోండి. ఫోన్ అపాయింట్మెంట్లు అయితే మాత్రం మీకు తెలిసిన విషయమే. తర్వాత ఇంకొకటి ఏంటి అని అంటే ఎవరికైనా సరే ముహూర్తాలకు సంబంధించి ఏ ముహూర్తానికైనా సరే మీకు మా వాట్సాప్ నెంబర్కి కనుక మెసేజ్ చేసినట్టయితే వాళ్ళు కనుక్కొని నాకు చెప్తారు. మీకు ముహూర్తానికి కూడా నేను చెప్పడం అనేది ఉంటుంది. సరే, ఏంటి పూజకు సంబంధించి ఏమేం కావాలి అని అంటే ప్రతిరోజు నుండి 16వ తారీఖు కాడి నుంచి ధనుర్మాసం మొదలైన దగ్గర నుంచి మీకు మళ్ళీ భోగి వరకు కూడా మనకి ధనుర్మాసం మనం చేసుకునేటప్పుడు పూజకు సంబంధించి చక్కగా కుంకుమ తెప్పించుకోండి. సుగంధ పరిమళాలు కుంకుమ అంతంత పోసేసేసి మీరు అర్చన అమ్మవారికి కుంకుమార్చన చేసేయటం కాకుండా కొంచెం అది మంచి పరిమళంతో కూడుకున్న కుంకుమ కాబట్టి రోజు అంతంత కుంకుమ కింద డైలీ మీరు అమ్మవారికి అష్టోత్తరం చేసుకుని కుంకుమార్చన అంటే త్రిమాతలు ముగ్గురికి కూడా చాలా ఇష్టం అంటండి. కాబట్టి అది మనం పెట్టుకుంటాం వలన ఏంటంటే మనకి ధనాకర్షణ కలుగుతుంది. గోదాదేవిని ఆరాధించిన వాళ్ళకి ఎవరికైనా సరే డబ్బుకు లోటు ఉండదు. అందుగురించే గోదాదేవికి కుంకుమార్చన కనుక చేసుకున్నట్టయితే మీ ఇంట్లోనే చేసుకోండి. మీ పేరు చెప్పుకుని మీ గోత్రనామాలు చెప్పుకుని మనం ఎలాగైతే పూజ స్టార్ట్ చేస్తాం కాబట్టి చక్కగా కుంకుమార్చన చేసుకోండి. కుంకుమార్చనకి కంపల్సరిగా మీరు కుంకుమని ముందే తెప్పించుకొని పక్కన పెట్టుకోండి. అలాగే పసుపు మనందరికీ స్నానం చేసే నీళ్ళల్లో ఎప్పుడైతే కొంచెం పసుపు వేసుకుని గంగా 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 అనుకుని చేస్తాము. మీరు ఏ నదుల్లో చేసినా చెయ్యకపోయినా మొత్తం ఒక రకంగా చెప్పాలంటే ఏదైనా దోషాలున్నా పోవటంతో పాటు గంగా, యమున, సరస్వతి ముక్కోటి తీర్థాల్లోనూ స్నానం చేసిన ఫలితాన్ని భగవంతుడు మనకిస్తాడు. అలాగే కుంకుమతో పాటు పసుపును కూడా తెప్పించుకోండి. అలాగే ఆవు పేడతో చేసిన ధూప్ స్టిక్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర. ఆవు పేడ అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆవు పేడతో ఇంట్లో ఎప్పుడైతే ధూపం వేయటం మనం మొదలు పెట్టామో ఆటోమేటిక్గా ఆ ఇంట్లో ఉన్న దరిద్ర దేవతతో పాటు నెగిటివ్ ఎనర్జీ అనేది పోవటం, ఆ ఇంట్లోకి రూపాయలు రావడం నాకు చాలామంది చెప్తున్నారు. కాబట్టి ప్రతిరోజు వేసుకుంటంతో పాటు మీరేం చేస్తారంటే ధనుర్మాసం మొదలైన దగ్గర నుంచి మీరు అయిపోయే వరకు కూడా సంక్రాంతి వెళ్ళే వరకు కూడా ఉదయము సాయంత్రము కూడా చక్కగా ఆవు పేడతో చేసిన ధూప్ స్టిక్స్ తోటి మీరు ఇల్లంతా కూడా ధూపం వేసుకోండి. అవి కూడా మనకి నెలకు సరిపడా తెప్పించుకోవాలి. అలాగే అగరత్తులు చూడండి మంచి పరిమళంతో అసలు అవి వెలిగిస్తే మన ఇంట్లోంచి బయటికి సువాసన వెళ్ళడంతో పాటు మన ఇంటికి ఎవరైనా వస్తే ఒక గుడికి వచ్చిన భావన కలుగుతుంది. అలాంటి ధూపం వేసే అగరత్తులు ఉన్నాయి వాళ్ళ దగ్గర. కాబట్టి అవి ఒకటి తెప్పించుకోండి. పచ్చకర్పూరం, తర్వాత జవ్వాది. అసలు జవ్వాది లిక్విడ్ గురించి అయితే చాలామంది చెప్తారు. జవ్వాది లిక్విడ్. తర్వాత ఇంకొకటి ఏంటి అంటే మీకు వచ్చేటప్పటికి చూడండి కెమికల్స్ వాడనివి మనకి క్రీమ్స్ ఉన్నాయి. అంటే న్యాచురల్ క్రీమ్స్ అనమాట. ఆ క్రీమ్స్ కనుక రాసుకున్నట్టయితే చర్మవ్యాధులు రావు, ఇవి రావు, ఒళ్ళంతా కూడా సువాసన పరిమళంతో ఉంటుంది. అవి తెప్పించుకోండి. తర్వాత ఇంకొకటి ఏంటి అని అంటే చూడండి జవ్వాది లిక్విడ్స్ తెప్పించుకుంటాం. తర్వాత మన ఆయిల్ అదేంటి మీకు లోటస్ ఆయిల్, ఇవన్నీ ఒకటి గుర్తుంచుకోండి. అమ్మా ఇవన్నీ తెప్పించుకుంటేనే మేము ధనుర్మాసం పూజ చేసుకోవాలా అన్న భావన పెట్టుకోకండి. ఓపిక ఉన్న వాళ్ళు తెప్పించుకుంటే భగవంతుడికి ₹1 పెడితే మీకు ₹10 ఇస్తాడు. కాబట్టి అలా చేసుకోండి. ఓకేనమ్మా.
కాబట్టి ఎవరైనా సరే ఇంట్లోకి మనకి నెలకి సరిపడా వస్తువులన్నీ కూడా మీరు ముందే తెప్పించుకుని చక్కగా దగ్గర పెట్టుకుని ప్రతిరోజు కూడా తెల్లవారుజామున చక్కగా ధనుర్మాస వ్రతాన్ని చేసుకుని ఖచ్చితంగా మీరు అమ్మని స్వామిని ఆరాధించుకోండి. అలాగే తాంబూలం గురించి మీకు నేను నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. ప్రతి ఒక్కళ్ళ జీవితంలోనూ కూడా అమ్మ అనుగ్రహం కలగాలని స్వామితో సహా మీ అందరికీ కూడా ధనుర్మాసం శుభాకాంక్షలు. జై శ్రీమన్నారాయణ.